హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ వారాహీదేవి నమః. ఆ తల్లి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఈ 2026 సంవత్సరంలో వారాహీదేవి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి, ఎప్పుడు ముగుస్తున్నాయి అనేది తెలుసుకుందామండి. ఈ వీడియో చూడబోయే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్త వాళ్ళు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి కొన్ని వీడియోలు మీకు అప్లోడ్ అవుతాయండి. ఇక మనము ఆలస్యం చేయకుండా ఈ వారాహీదేవి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయో చూద్దాము. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో మొదలవుతాయండి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు 9 రోజుల పాటు జరుపుకునే అత్యంత శక్తివంతమైన ఉత్సవం అండి. వారాహి అమ్మవారు లలితాదేవి యొక్క సేనాని, సప్తమాతృకులలో ఒకరండి ఈ వారాహిదేవి. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం, అభయం, ఐశ్వర్యం మరియు వ్యవసాయ వృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం అండి. వారాహిదేవి నవరాత్రులు ముఖ్యంగా 2026 ఆషాఢ గుప్త నవరాత్రులు జూలై 15న ప్రారంభమై జూలై 23న ముగుస్తాయండి. మనకి ఈ పూజా విధానం కూడా ఈ పండుగను గుప్త నవరాత్రులని కూడా అంటుంటారు. రాత్రి సమయంలో పూజలు, హోమాలు, కుంకుమార్చనలు చేయటం విశేషమండి. పూజా ప్రయోజనాలు వచ్చేసి వారాహిదేవిని పూజించడం వల్ల అన్న వస్త్రాలకు కొదువు ఉండదని, కార్యసిద్ధి కలుగుతుందని, దుష్ట శక్తుల నుండి రక్షణ లభిస్తుందని చెప్తారు. ఇక అమ్మవారి ప్రత్యేకత వచ్చేసి వారాహి అమ్మవారు భూదేవి, ధాన్యలక్ష్మి స్వరూపం, వ్యవసాయ పనులకు మరియు పంటలకు రక్షగా ఉంటుందని చెప్పి ఆ తల్లిని పూజిస్తూ ఉంటారండి. మనకి 9 రోజులు కూడా 9 పూజా అలంకారాలు ఉంటాయండి. ఆదివారం వచ్చి మొదటి రోజు ఆదివరాహి అని పిలుస్తారు. దండిని వరాహి రెండవ రోజు, మూడో రోజు బృహద్వారాహి, ఉన్మత్త వారాహి నాలుగో రోజు అండి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి, వజ్రవారాహి, శ్వేత వారాహి, కిరాత వారాహి, ఇలాగా 9 రోజులు అమ్మవారిని పిలుస్తుంటారు. వారాహిదేవిని పూజించడం వల్ల అహంకారం, అసూయ, ఈర్ష, ద్వేషాలు తొలగిపోతాయని, భక్తులకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని విశ్వసిస్తుంటారు. అంతే అండి ఈ వీడియో. మనకి వారాహి నవరాత్రులు మొదలైనాక పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.